హలో అండి. నేను మీ డాక్టర్ వివేక్. మీ ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మీరు చాలా ఫుడ్స్‌ని హెల్తీ అనుకుంటుంటారు. కానీ అవి ఎంత అన్‌హెల్తీనో ఈరోజు చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చి ఫ్లేవర్డ్ యోగర్ట్. ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్‌లో మీరు కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉంటాయనుకుంటారు కదా! వీటికంటే ఎక్కువ యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ఈ యాడెడ్ షుగర్స్ ఉన్న ఫ్లేవర్డ్ యోగర్ట్ తినడం వల్ల మీ ఇమ్యూనిటీ, మీ గట్ హెల్త్ దెబ్బతింటుంది. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక ప్లెయిన్ కర్డ్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ కలుపుకొని తినడం బెటర్. సెకండ్ వచ్చి ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్. 100% ఫ్రూట్ జ్యూస్ అని అనుకుంటుంటారు. కానీ వీటిలో ఫైబర్ ఈస్ ఆల్మోస్ట్ 0% అండ్ షుగర్ కంటెంట్ ఈస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా షుగర్ కంటెంట్ చాలా ఉన్న ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువ వెళ్తుంటుంది. దీనికంటే బదులు మీరు ఒక ఫ్రెష్ ఫ్రూట్ తినడం వల్ల వాటిలో ఉన్న ఫైబర్ ఇంటాక్ట్‌గా ఉంటుంది. న్యూట్రియంట్స్ కూడా ఇంటాక్ట్‌గా ఉంటాయి. థర్డొచ్చి గ్రానోలా బార్స్. డైట్ స్నాక్‌లాగా అనిపిస్తున్నాయి కదా! కానీ చాలా బ్రాండ్స్ వీటిలో షుగర్ సిరప్స్‌ని, ప్రిజర్వేటివ్స్‌ని యాడ్ చేస్తుంది. ఇలా యాడ్ చేసిన ప్రిజర్వేటివ్స్‌ని, షుగర్ సిరప్స్‌ని మీరు తీసుకోవడం చాలా అన్‌హెల్తీ. దీని బదులు మీరు ఇంట్లో ఓట్స్ తీసుకోండి. కొన్ని నట్స్, హనీ మిక్స్ చేసుకొని మీరే మీ ఇంట్లో హోమ్ మేడ్ గ్రానోలా బార్స్‌ని తయారు చేసుకోండి. ఇట్స్ బెటర్. ఇప్పుడు మీ టర్న్. మీకు ఏ ఫుడ్ గురించి డౌట్ ఉందో, ఈ ఫుడ్ హెల్తీనా, అన్‌హెల్తీనా అని తెలుసుకోవాలనుకుంటుంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ వీడియోలో ఆ ఫుడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇటువంటి హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానెల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.